తెలుగు ఇండస్ట్రీలో సినిమాలు చేయకుండానే ఫ్యాన్స్ ని సంపాదించుకున్న హీరో అకీరా నందన్. అకీరా నందన్ ఫిజిక్ చూసి ఫ్యాన్స్ అయిపోయారు. అకీరా డెబ్యూ ఫిల్మ్ కోసం చాలా మంది ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఆ డెబ్యూ మూవీ మిస్టీరియస్ గా మారిపోయింది. అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్టర్ తో అకీరా నందన్ సినిమా చేయబోతున్నాడని తెలుస్తుంది. ఈ విషయం తెలిసి ఫ్యాన్స్ చాలా టెన్షన్ పడుతున్నారు. అకీరా విషయంలో పవన్ కళ్యాణ్ కేర్ తీసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సో అసలు ఆ డైరెక్టర్ ఎవరు, ఫ్యాన్స్ ఎందుకు టెన్షన్ పడుతున్నారు, ఈ వీడియోలో చూద్దాం. ఒక్క సినిమాలో యాక్ట్ చేయకుండా, ఒక్క డైలాగ్ చెప్పకుండా జస్ట్ ఫొటోస్ తో ఫేమస్ అయిన హీరో అకీరా నందన్. ఇది మొత్తం పవన్ కళ్యాణ్ స్టార్డమ్. అకీరా నందన్ డెబ్యూ ఫిల్మ్ కి చాలా మంది డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి. కోట్ల బడ్జెట్ తో కమర్షియల్ సినిమా తీస్తాడని అనుకున్నారు. కానీ షాకింగ్ గా శేఖర్ కమల డైరెక్షన్ లో సినిమా చేయబోతున్నట్టు తెలుస్తుంది. శేఖర్ కమల సాఫ్ట్ సినిమాలు తీస్తాడు. ఫైట్స్ ఉండవు, పంచ్ డైలాగులు ఉండవు, చాలా రియలిస్టిక్ గా ఉంటాయి ఆయన సినిమాలు. కానీ రిలీజ్ తర్వాత క్లాసిక్స్ అవుతాయి. ఆయన తీసిన ఆనంద్, గోదావరి, లీడర్ సినిమాలు ఇప్పటికీ చాలా మందికి ఫేవరెట్ సినిమాలు. కానీ ఫ్యాన్స్ కి కావాల్సింది అవార్డ్ సినిమాలు కాదు, అడ్రినలిన్ రష్ ఇచ్చే సినిమాలు. హీరో ఫైట్ చేయాలి, డాన్స్ చేయాలి, డైలాగులు చెప్పాలి, అప్పుడే థియేటర్ లో విజిల్స్ పడతాయి. అలాంటి సినిమాలే మన తెలుగు ఆడియన్స్ ఎక్కువగా చూడడానికి ఇష్టపడతారు. అందుకే అకీరా నందన్ కూడా ఒక కమర్షియల్ డైరెక్టర్ తో మంచి యాక్షన్ సినిమా ప్లాన్ చేస్తాడని అనుకున్నారు ఫ్యాన్స్. కానీ సడన్ గా శేఖర్ కమల పేరు వినిపించేసరికి డిసప్పాయింట్ అయ్యారు. శేఖర్ కమల ఆల్రెడీ లీడర్ సినిమాతో రానాని లాంచ్ చేశాడు. ఆ సినిమా క్రిటికల్లీ అక్లైమ్డ్ గా నిలిచింది. కానీ తర్వాత రానా మాస్ ఇమేజ్ కోసం చాలా ఇయర్స్ స్ట్రగుల్ అవ్వాల్సి వచ్చింది. ఇప్పటికీ స్ట్రగుల్ అవుతూనే ఉన్నాడు, అది వేరే విషయం. కానీ అకీరా నందన్ పరిస్థితి అలా ఉండకూడదని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మంచి మాస్ సినిమాతో డెబ్యూ అయితే బాగుంటుందని అనుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, రేణు దేశాయ్ డివోర్స్ తర్వాత అకీరా నందన్ బాధ్యత రేణు దేశాయ్ చూసుకుంటున్నారు. ఇప్పుడు అకీరా ఎలాంటి సినిమాలు చేయాలనేది కంప్లీట్ గా రేణు దేశాయ్ అండ్ అకీరా చేతుల్లో ఉంది. చూద్దాం, ఎంతో మంది ఎదురు చూస్తున్న అకీరా డెబ్యూ మూవీ ఎలా ఉండబోతుందో. అకీరా ఏ డైరెక్టర్ తో కొలాబరేట్ అయ్యి సినిమా చేస్తే బాగుంటుందో కమెంట్ చేయండి.